హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యువర్ ఛానల్. మనం చెప్పుకోబోయే టిప్ ఏంటంటే, మనము వంటల్లో పసుపు వాడతాం కదా. పసుపు అన్నం ఇది ఎక్కువ స్టోరేజ్ చేసుకుంటాం కదా, ఎక్కువ తెచ్చేసుకుంటాం, ప్యాకెట్ అట్లా తెచ్చుకుంటాం కదా. అది ఎక్కువ రోజు నిల్వ ఉండాలి. పురుగు పడుతుంటుంది ఈ పసుపు, తెలుసా అండి మీకు? పురుగు పడుతుంది, చాలా రోజులు స్టాక్ ఉంటే పురుగు పడుతుంది. ఇది పురుగు పట్టకుండా చాలా రోజులు నిల్వ ఉండాలంటే, ఫ్రెష్గా ఉండాలి, మంచిగా ఉండాలంటే ఒక టిప్పు ఫాలో అవ్వండి. దొడ్డు ఉప్పు ఉంది కదా, ఈ దొడ్డు ఉప్పు ఉంది కదా, ఈ దొడ్డు ఉప్పు ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో వేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇందులో పసుపు దాంట్లో ఇలా ఏదన్నా ఇది పెట్టేసుకోవాలి. ఇలా రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇందులో పసుపు మధ్యలో ఇలా పెట్టేసుకున్నాం అనుకో, మీకు పురుగు పట్టదు, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే, 1 ఇయర్ అయినా అలా. ఒక 3 మంత్స్కే పురుగు పట్టిపోతుంటుంది, లక్క పురుగు అది ఇది పడుతుంటుంది కదా. అలా పడకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.